శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 7 జూలై 2024 నుంచి 13 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువుగారు, మిథునంలో రవిగారు, ఇక శుక్ర చంద్ర బుధులు కర్కాటకంలో, కేతు వచ్చేసి కన్యరాశిలో, శనిగారు వక్రించి ఉన్నారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రగ్రహము కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి కూడా వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 గ్రహాలే మారి ఉన్నాయి. ఇక్కడ ముఖ్య అంశాలు, ఈ సమ్మేళనాల వల్ల కలిగే ముఖ్య అంశాలు ఏమి ఉన్నాయి అని చూస్తే, శుక్ర చంద్ర బుధ 3 గ్రహాలు కూడా కర్కాటక రాశిలో కలిసున్నాయి. సున్నితమైన ప్రవర్తన ఉండడము, లలిత కళలకి చక్కటి ప్రాధాన్యత ఉండడము, కళలలో అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తారు. అది కళాకారులకి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ప్రదర్శనలకి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కళలు బాగా పెరుగుతాయి. ఇవి చాలా చాలా ముఖ్యమైన సంగతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శని గారి యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని స్థితి మారిపోయి ఉన్న కారణం చేత కేవలము మేష రాశి మీదనే శని గారి యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది శని గారికి నీచ స్థానం అయినందువల్ల కొన్ని అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ రాసులేంటో మనం తెలియజెప్పుకుందాము. అయితే శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా ఉపశమనం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి దృష్టి కేతువు మీద ఉన్నందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక సంపద పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. చక్కటి దైవ కార్యాలు అలాంటివన్నీ జరుగుతాయి. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఈ రకమైన గ్రహస్థితులు వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు గురునితో కలిశారు. ఇది గురు మంగళ యోగం అని చెప్పి చెప్తాము. ఇది కూడా చాలా మంచి యోగము. కుజ గురువులిద్దరూ కలవడం వల్ల అనేక రకాలుగా మంచి జరుగుతుంది. అది ఏ రాశులు అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా కేతువుతో కలిసి ఉన్న కారణం చేత వారాంతంలో ఇక్కడ ప్రతి వారి మీద ఏదైనా అనుమానం రావడం, నా మీద ఎవరన్నా ఏమన్నా వ్యతిరేకత చేస్తున్నారేమో, నా గురించి ఎగనెస్ట్‌గా చెప్తున్నారేమో, నాకు సరైన గైడెన్స్ ఇవ్వట్లేదేమో, ఇలా అపోహలు పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుబలం కూడా ఉన్నది కాబట్టి ఎటువంటి దిగులు చెందకండి. మీకు చక్కటి ఆలోచనలొస్తాయి. ఏ రకమైన వ్యతిరేకపు ఆలోచనలొచ్చినా వాటిని మిమ్మల్ని మీరే సరిచేసుకోగలుగుతారు. మీకు మీరే ఆలోచనల్ని సెటరేట్ చేసుకోగలుగుతారని చెప్పి తెలియజేస్తూ, పరిహారాల విషయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకు వెళ్ళి చేతనైన సేవ చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి చేయడం వల్ల అనేక విధాలుగా మనశ్శాంతి పొందుతారు. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు కూడా చాలా వరకు మీకు ఉపశమనాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా ఏ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచార రీత్యా మంచి ఫలితాలు ఉన్నాయి అని ఆలోచిస్తే, పంచమ స్థానంలో ఒక శుక్రగ్రహ సంచారం మాత్రమే అనుకూల ఫలితాలను ఇస్తోంది. సంతాన రీత్యా కాస్త సంతృప్తి కలిగే కాలం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది తప్ప, ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేని కారణం చేత నవగ్రహాల యొక్క పూజ చేసుకోండి, నవగ్రహాలకి హోమం చేయించుకోండి, లేదా నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి. ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చెయ్యండి. ఇందులో ఏ కొన్ని చేసినా కూడా మీకు మానసికమైనటువంటి బలం పెరుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉంది. శనిగారు వ్యయస్థానంలో ఉన్నారు. అనుకూల ఫలితాలు లేవు. ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉన్నాయి. ఐక్యత కనిపించడం లేదు. ధనము ఖర్చు ఎక్కువ కనిపిస్తోంది. ఏదైనా వ్యసనానికి లోనవుతారా అనేటటువంటి పరిస్థితులు దారితీస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతోంది. పబ్లిక్ రిలేషన్ తగ్గుతోంది. వ్యాపార భాగస్వాముల మధ్య సరైన అవగాహన లోపిస్తోంది. రాజకీయ నాయకులకి కూడా అంత బాగా మంచిగా ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి కనబడడం లేదు. ఏ పక్కన చూసినా కూడా నైరాస్యం ఉంది.
ఈ పరిస్థితుల నుంచి బయటికి రావాలి అంటే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీ ఇంటి ఇలవేల్పుకి ముడుపు కట్టండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి చాలు. మీకు ఏదన్నా ఒక మంత్రం ఉన్నట్లయితే ఆ మంత్రోపాసనని ఇంకా మరింత దీక్షగా చెయ్యండి. ఆ మంత్ర సాధనలో, ఆ మార్గంలోనే మీకు ఈ సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. ఈ బాధలు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయి. మీరు నమ్మిన దైవం ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతారు. ఏ డివిజన్‌కి సంబంధించిన వాళ్ళైనా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, స్త్రీ, కార్మిక, కర్షక, చేనేత, చేతి పని, ఏ వర్గాలను తీసుకోండి, ఎవ్వరినైనా తీసుకోండి. ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి. ఈ ఓర్పు అనే మంత్రాన్ని తప్పకుండా పాటించండి. తృతీయ స్థానంలోకి వచ్చినటువంటి కుజుని యొక్క స్థితి గాని, సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి చంద్రుని యొక్క స్థితి గాని వారాంతంలో అనేక విధాలుగా మేలు చేస్తున్నాయి మీకు. పబ్లిక్ రిలేషన్‌ని పెంచుతోంది. విడిపోతున్న బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుతోంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెంచుతోంది. బంధుమిత్రుల ఆదరణ పెంచుతోంది. గృహ నిర్వహణ కృత్యాల విషయంలో కాస్త మీకు విశ్రాంతి కల్పించే విధంగా వేరే కుటుంబ సభ్యులు మీ బాధ్యతలు పంచుకొని మీకు కాస్త ఆనందాన్ని ఇస్తారు. ఇత్యాదివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటూ ఉన్నాయి. అయితే చెప్పినటువంటి పరిహారాలలో కొన్ని పరిహారాలనైనా చేసుకుని మనశ్శాంతిని పెంచుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ, వార ప్రారంభం కన్నా వారాంతంలో గ్రహస్థితుల సంచారం చాలా బావుంది కాబట్టి వాటికి కృతజ్ఞత తెలియచెప్పుకుంటూ, ఈ వారమంతా మీరు మీ కృషిని విడవకుండా ఉండండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.